कांग्रेस पार्टी जिंदाबाद। जय कांग्रेस, सीतागार नायकत्व, सीतागार नायकत्व, रेवंत नगर नायकत्व, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। కాంగ్రెస్ పార్టీ మరొకసారి మాట ఇస్తే తప్పదు అని మరొకసారి నిరూపించింది। గతంలో వరంగల్లో జరిగిన రైతు భరోసా బహిరంగ సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని నేడు ప్రభుత్వం రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ మీద మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది। రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నెరవేర్స్తా అని చెప్పిండ్రు, నెరవేర్చిండ్రు। ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది రైతుల పక్షపాతి అనేది మరొక్కసారి నిరూపితమైనది। కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులతోటే ఉంటది, రైతు సంక్షేమాన్నే కోరుకుంటది, రైతు రాజ్యాన్నే తీసుకొస్తది అనే మాటకు మరొక్కసారి నిరూపణ జరిగింది। గత ప్రభుత్వాలు రైతు నడ్డు విరిసి రైతును ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి। కానీ రైతు రాజ్యం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు సంక్షేమ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో నడుస్తున్నది। మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక్క మాట ఇచ్చిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడైనా సరే మా నాయకత్వం ఒక మాట ఇచ్చింది అంటే అది ఒక శాసనం లాంటిది, అదొక చట్టం లాంటిది। ఒక మాట ఇస్తే మాట తప్పని ప్రభుత్వాలు మా కాంగ్రెస్ పార్టీ। గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా మాట తప్పము మడమ తిప్పము అనేవాడు। రైతులకు తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టిండు। అట్లనే మా రేవంత్ అన్న గారు కూడా ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అవాకులు చెవాకులు వేరినా మేము అంబేద్కర్ దగ్గరుండి రాజీనామా పత్రం పట్టుకొని వస్తామని హరీష్ రావు గారు సవాల్ విసిరినా ఎన్ని సవాళ్ళకైనా మా సమాధానం ఒక్కటే, రైతుకు న్యాయం చేయడమే, ప్రజలకు న్యాయం చేయడమే। ఈరోజు రైతు రుణమాఫీ చేసి రైతు రాజ్యంగా మరొక్కసారి నిరూపించిండు। ఇక సవాళ్లు విసిరినోళ్ళు దేనికి కట్టుబడి ఉంటారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం। మేము భరోసా ఇచ్చినాం, పార్టీ నిలబడింది। రేవంత్ అన్న గారు సీతక్క గారు ఆ రోజు మాట ఇచ్చిండ్రు, మేము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రైతు సంక్షేమ పార్టీగా మేము ఉంటామని। దాన్ని ఈరోజు వారు ఆ మాటకు నిరూపించుకోవడం జరిగింది। పూర్తి స్థాయిగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రైతులకు నేరుగా రుణమాఫీ జరగబోతున్నది। కాబట్టి గొప్ప విషయం ఇది, చరిత్రలో గుర్తుంచుకునే ఒక గొప్ప విషయాన్ని తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వకంగా అందరూ రైతులు ప్రజలు హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు। జై